అదే ఆ సీతమ్మ కొడుకు. సీతమ్మ కొడుకు ఆ రోజు ఏం జరిగిందంటే సీతమ్మ కొడుకు వాళ్ళ అమ్మని ఇప్పటికైనా ఆయన దర్శన భాగ్యం కలుగుతుందో లేదో. బావుగారు, నేను వెళ్ళి మా అమ్మని తీసుకొస్తాను. మీరెందుకు బావుగారు? మన వాళ్ళని ఎవరినో ఒకరిని పురమాయిద్దాం, లేదంటే నేనే ఇల్లొస్తాను. లేదు బావుగారు, 9 నెలలు నన్ను మోసి కన్న మా అమ్మ నాకు బరువు కాదు. నాన్న, రాధని మీరు తీసుకెళ్ళండి, నేను వెళ్ళి పెళ్లి కొడుకుతో మాట్లాడాను. అమ్మా జ్యోతి, పెళ్లి కొడుకు లేడమ్మా, వాళ్ళ అమ్మని తీసుకురావడానికి వెళ్ళాడు. ఇంకా గుమ్మం కూడా దాటి ఉండడు. అయితే బయటికి వెళ్ళి నేనే చూసేస్తాను. ఎందుకమ్మా, కాసేపట్లో తిరిగి వచ్చేస్తాడుగా. అమ్మో, అప్పటి వరకు సస్పెన్స్ ని భరించలేను. అర్జెంటుగా అతన్ని చూడాల్సిందే. నమస్కారం బాబు గారు, సత్యం కోసం వచ్చారా? అవును. వాళ్ళు లేరు బాబు, ఇవాళ గుళ్ళో నిశ్చితార్థం కదా, ఎక్కడెందుకుంటారు, అంతా గుళ్ళో ఉన్నారు బాబు. సరే వెళ్ళండి బాబు. చూసావుగా, నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది. దట్ ఈజ్ నాగరాజు.
లే లే నిశ్చితార్థానికి తీసుకెళ్తున్నానని సంబరపడిపోతున్నావా? ఇదే రోడ్డు మీద ఇదే చేతులతో నిన్నిలాగే శ్మశానానికి తీసుకెళ్తా. నా పెళ్లి ముహూర్తమే నీ చావు ముహూర్తం అవుతుంది. బాబు కొంచెం తీ. జరుగు జరగమ్మా. ఇదిగో సత్యం, పంతులు గారు, టైం అవుతోంది. సతీష్ ఇంతవరకు రాలేదు చూడు. ఫ్లైట్ లో దుబాయ్ వెళ్ళొచ్చినట్టు ఇలా వెళ్ళి అలా తీసుకొచ్చమంటావు సత్యం? ఈ పాటికి అక్కడ బయలుదేరే ఉంటారులేరా. ఇక్కడ జరగాల్సిన పూజా కార్యక్రమాలన్నీ అయిపోయాయి. అమ్మా జ్యోతి, నువ్వు దగ్గరుండి రాధకి నిశ్చితార్థం చీర కట్టించి తీసుకురా తల్లి. అలాగేనండి. ఏంటే, ఏమైంది? ఎందుకు అవన్నీ బయటపడేస్తున్నా? చీర కనిపించడం లేదే. సరిగ్గా వెతికావా? ఎక్కడ పెట్టావో ఒకసారి గుర్తు తెచ్చుకోవే. బ్యాగ్ లో పెట్టినట్టే గుర్తు, కానీ ఎలా మిస్ అయిందో అర్థం కావడం లేదు. బహుశా ఇంట్లోనే పెట్టి మర్చిపోయి ఉంటానంటావా? నేను వెళ్ళి తీసుకొస్తాను. 5 minutes ఎలాగోలా మేనేజ్ చేయి. చంద్రయ్య, త్వరగా ఇంటికి పోని. రేయ్, సీతమ్మతం తీసుకొచ్చినట్టున్నాడు, రండి. బావగారు, ఇవన్నీ చేయడానికి మేము లేవా? చెప్తే వినిపించుకోరేంటి? లోపలికి రండి. వచ్చేసావమ్మా, రండి. సుబ్బయ్య, కుర్చీ పట్రా. రేయ్, కుర్చీ పట్రా. అత్త, దా కూర్చో. ఏంటి సీతమ్మత్త ఇది? సంతోషంగా ఉండాల్సిన సమయంలో ఈ బాధ ఏంటి? నీ ఆరోగ్యం కోసం ఎంతైనా ఖర్చు పెడతానంటున్నాడుగా నీకు. అవునమ్మా. అంతకన్నా కావాల్సిందేంటి? పెళ్లి టైంకి నువ్వు చక్కగా కోలుకుంటావు, హాయిగా ఆనందంగా ఉంటావు. మనసులో ఇంకేం ఆలోచనలు పెట్టుకోక సంతోషంగా జరగబోయే నిశ్చితార్థాన్ని చూసి వాళ్ళని మనసారా ఆశీర్వదించు. అమ్మా, దేవుడు లాంటి బాబు నాకు దొరికాడు. దేవత లాంటి కోడలు మన ఇంటికి వస్తుంది. ఇంతకంటే మనకు కావాల్సిందేముందమ్మా? చెప్పమ్మా. అమ్మా, నిజంగా నీది గొప్ప తలరాతేనమ్మా. అందుకే నీకు నాకు ఇంత అదృష్టం పట్టింది. ఇంతమంది మనుషులు దొరికారు. అమ్మా, మై గాడ్, టైం అయిపోతుంది. శారీ కనిపించడం లేదు. ఎక్కడ పెట్టాను? ఏమిటమ్మా, చీర మార్చుకుని రావడానికి ఇంత టైం అయితే ఎలా చెప్పు? అవతల ముహూర్తం టైం దగ్గరకు వచ్చేస్తుంది. తొందరగా తీసుకురండి. ఇంకా నిలబడి చూస్తావేంటమ్మా? వెళ్ళు, తీసుకురా. అది 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 అని నసుకుతావేంటి? ఏంటి నీ ప్రాబ్లం? జ్యోతి నిశ్చితార్థపు చీర మర్చిపోయిందండి, తీసుకురావడానికి వెళ్ళింది. చీర మర్చిపోవడం ఏంటమ్మా? నిశ్చితార్థం అంటే ఏమనుకుంటున్నావు? చీర కోసం నిశ్చితార్థం ఆపుకుంటావా ఏంటి? ఏదో ఒకటి చేయండి తొందరగా. ఇదిగో సత్యం బాబు, టైం అయిపోతుంది.
ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? సరిగ్గా సమయానికి వచ్చారు. రండి బాబు రండి. రే బాబు గారు కుర్చీ తీసుకురండి. పర్లేదులే సత్యం. రండి బాబు రండి. రండి బాబు రండి. బాబు సత్యం, ముహూర్తానికి ఇంకా 5 నిమిషాలే టైం ఉంది. ఈ 5 నిమిషాల్లో ఏదో ఒకటి చెయ్యకపోతే నిశ్చితార్థం ఆగిపోతుంది. ఎంతైనా గొప్పవాళ్ళేనండి. నిశ్చితార్థం జరుగుతుందని తెలిసి అమ్మాయికి ఇవ్వడానికి బాబుగారు చీర తెచ్చినట్టున్నారు. ఏం బాబుగారు? అవును బాబు, అన్యథా భావించకుండా ఆ చీరని ముందుగానే ఇచ్చి ఈ శుభకార్యాన్ని మీ చేతుల మీదుగా మీరే జరిపించండి. మహాలక్ష్మి, ఇంకేంటి అలా చూస్తావు? వెళ్ళి ఆ చీర కట్టించుకుని అమ్మాయిని తీసుకురా తొందరగా. వెళ్ళమ్మా. అమ్మయ్యా, శారీ దొరికింది. నిశ్చితార్థపు చీర పెళ్లి కొడుక్కి సంబంధించిన వాళ్ళు తెస్తారనుకుంటే డాక్టర్ బాబు తెచ్చారే, భలే చిత్రంగా ఉందే. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అయ్యా, వధూవరుల తరపు వాళ్ళు తాంబూలాలు పుచ్చుకునేందుకు ఎదురెదురుగా కూర్చోండి. కొటాల గ్రామ వాస్తవ్యులు భరద్వాజ గోత్రకులు శ్రీ సత్యం గారి చెల్లెలు రాధమ్మని సీతమ్మ గారి ఏకైక పుత్రుడు శ్రీ సతీష్కిచ్చి వివాహము జరిపించుటకు పెద్దలు నిర్ణయించడమైనది. అయ్యా సర్పంచ్ గారు, సీతమ్మ గారి తరఫున మీరు తాంబూలం అందుకోండి. అయ్యా సత్యం, నువ్వు సర్పంచ్ గారికి తాంబూలం అందించు. అయ్యా పంతులు గారు, మంచి ముహూర్తం చూసి లగ్నపత్రిక రాస్తే తొందరలోనే పెళ్లి కూడా చేసేద్దాం. శుభస్య శీఘ్రం, కళ్యాణమస్తు. ఏం జ్యోతమ్మా? ఏంటి, ఎందుకా కంగారు? రాధకు నిశ్చితార్థం చీరివ్వాలి కదా. అదేమిటి, నిశ్చితార్థం అయిపోయిందిగా. ఏంటి, నిశ్చితార్థం అయిపోయిందా? అవునమ్మా, ఎప్పుడూ అయిపోయింది.
నిశ్చితార్థం చూడాలని ఎంతో ఆశతో వచ్చాను. నేను లేకుండానే నిశ్చితార్థం జరిగిపోయింది. రాధ ఏమనుకుంటుందో ఏంటో. సర్లే గాని పెళ్ళికొడుకు ఎలా ఉన్నాడు? సినిమా హీరోలా ఉన్నాడమ్మా. ఆ ఒడ్డు పొడుగు రంగు మన రాధమ్మకి సరియైన జోడి అనుకో. అంత బాగుంటాడా? నేను చెప్పడం కాదమ్మా, చూస్తే మీరు కూడా అదే మాట అంటారు. పెళ్ళికొడుకు ఇతనే అనుకుంటాను. వండర్ఫుల్, ఫెంటాస్టిక్, సింప్లీ సూపర్. కంగ్రాట్స్ అండి. అందరూ చెప్తుంటే ఏమో అనుకున్నాను, నిజంగా మీరు హీరోలా ఉన్నారు. ఇన్నాళ్ళు ఆ అమాయకురాలికి కాబోయే మొగుడు ఎలా ఉంటాడా, ఎలాంటి వాడు వస్తాడా అని ఒకటే టెన్షన్. మిమ్మల్ని చూశాక నా టెన్షన్ అంతా క్లియర్. యు ఆర్ పర్ఫెక్ట్ ఫర్ రాధా. అమ్మా జ్యోతి, ఏంటి నువ్వు మాట్లాడేది? కరెక్ట్ గానే మాట్లాడానుగా నాన్న. నువ్వు అనుకుంటున్నట్టు ఈయన రాధ కాబోయే భర్త కాదమ్మా. మన ఊరి దశరథరామయ్య గారి మనవడు. నీకు ఊహ తెలియనప్పుడే వాళ్ళు అమెరికా వెళ్ళిపోయారు. బాబు అక్కడే డాక్టర్ చదివి పుట్టిన ఊరిని చూసి వెళ్దామని వచ్చాడు. ఇదంతా తెలుసుకోకుండా నోటికొచ్చినట్టు ఏదేదో మాట్లాడావు. బాబు ఎంత బాధపడ్డాడో ఏమో. సారీ అండి, తెలుసుకోకుండా తొందరపడ్డాను. ఏమనుకోకు బాబు, వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. అందుకే రాధ గురించి దానికి అంత ఆరాటం. పర్వాలేదులేండి. ప్రేమ ఉన్న చోట బాధ్యత ఉంటుంది, బాధ్యత ఉన్న చోట బాధ ఉంటుంది. ఇక నేను బయలుదేరుతాను. అదేంటి బాబు, భోజనం చేయకుండా? ఏమనుకోకండి, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, అందుకే వెళ్తాను అంటున్నాను. అయ్యో, అయితే ఉండండి బాబు, ఎర్రబాబుని తోడు పంపుతాను. రే ఎర్రబాబు. పర్లేదులేండి, నేను వెళ్తాను. అలాగే బాబు. మరింతకీ అసలు పెళ్ళికొడుకు ఎక్కడ నాన్న? మా అమ్మ అంటే మాకు ప్రాణం. మా అమ్మ ఎక్కడున్నా మమ్మల్ని ఆశీర్వదిస్తూనే ఉంటుంది. అలాంటి అమ్మ దగ్గర నా మనసులోని బాధను చెప్పుకోవాలని ఇక్కడికి తీసుకొచ్చాను. మరోలా అనుకోవద్దు బావా. ఇందులో అనుకోవడానికే ఉంది, చెప్పండి బావా. రాధ ఒట్టి అమాయకురాలు. దానికి నేనే సర్వస్వం, ఈ ఊరి ప్రపంచం. అంతకు మించి దానికి ఏమీ తెలీదు. అందరూ నా వాళ్ళని తపన పడుతూ ఉంటుంది, అందరూ బాగుండాలని కోరుకుంటుంది. అది బాధపడితే నేను సహించలేను, కన్నీళ్లు పెడితే భరించలేను. దాని కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే నా కంట్లో గుచ్చుకున్నట్టు విలవిల్లాడిపోతాను. ఇంతలా చెప్తున్నానని మరోలా అనుకోవద్దు బావా. ఈ అన్నయ్య అభిమానాన్ని కూడా మరిపించేంత ప్రేమని నా చెల్లెలికి పంచుతావన్న ఆశతోనే నీ చేతిలో పెడుతున్నాను. ఇకపై దానికి ఏ కష్టం వచ్చినా నువ్వే ఆదుకోవాలి. నీ తోడులో, నీ నీడలో నా చెల్లెలు ఎప్పుడూ నవ్వుతూ కళకళలాడుతూ ఉండాలి. నిన్ను నేను కోరుకునేదొక్కటే బావా. నేను రాధను గుండెల్లో దాచుకుంటాను, పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అని పెద్ద పెద్ద డైలాగులు చెప్పను, కానీ రాధకు ఏ లోటు రానివ్వను. తన మనసు కష్టపెట్టను. తనెప్పుడు హాయిగా నవ్వుతూ ఉండేలా చక్కగా చూసుకుంటాను. నా మనసులో ఉన్నదేమిటో అర్థం చేసుకున్నా. నీలాంటి మంచి మనసున్నవాడు రాధకి భర్తగా దొరకడం నా అదృష్టం బావా. అంత మాట ఎందుకులే బావా. అయినా మీ మంచితనం ముందు నేనెంత. అది చాలు బావా నాకు. కాకపోతే చిన్న రిక్వెస్ట్ బావా. ఏంటి బావా? అది మా పెళ్ళయ్యాక రాధను ఒకసారి సిటీకి తీసుకెళ్తాను. సిటీకా? ఏంటి బావా అంత కంగారు పడిపోతున్నావు? రాధ నీకు దూరం అయిపోతుందనా? సిటీ కంటే పర్మనెంట్గా అక్కడే ఉండిపోవడానికి కాదు బావా. నేను పనిచేసే చోట రాధను ఒకసారి అందరికీ పరిచయం చేసి వెంటనే తీసుకొచ్చేస్తాను. రాధను చూడకుండా ఒక్కరోజు కూడా నువ్వు ఉండలేవని నాకు తెలుసు బావా. కానీ
ఒక్క రోజుకు తప్పదు బావా, ప్లీజ్. లేదంటే మా వాళ్ళంతా ఫీల్ అవుతారు. పోనీలే బావా, ఇదేం కంపల్సరీ కాదు. నువ్వు అవునంటేనే తీసుకెళ్తాను, లేకపోతే లేదు. సరే, వాళ్ళకి ఏదో ఒకటి సర్ది చెప్తాను. ఒక్కరోజే అంటున్నా కదా బావా, పర్వాలేదు తీసుకెళ్ళు. కానీ సాయంత్రానికి మాత్రం తిరిగి వచ్చేయాలి. అలాగే బావా, సాయంత్రం దాకేందుకు, మధ్యాహ్నం కల్లా తిరిగి వచ్చేస్తాం, సరేనా? అలాగైతే ఇంకే దర్జాగా తీసుకెళ్ళు బావా, నాకే అభ్యంతరం లేదు. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్నో పనులు మానుకొని రాధ నిశ్చితార్థం చూద్దామని పని కట్టుకుని మరీ వచ్చాను. కానీ పెళ్లి కొడుకుని మాత్రం చూడలేకపోయాను. మహాలక్ష్మి, ఇంతకీ సత్యమన్నయ్య అతను ఎక్కడికి తీసుకెళ్లాడు? ఇంకెక్కడికి తీసుకెళ్తాడమ్మా, వాడి చెల్లెల కోసం కొన్న పొలాలు అవి చూపించడానికి తీసుకెళ్ళి ఉంటాడు. మీరు పొరబడ్డారు సార్. పెళ్ళయ్యాక హనీమూను దుబాయ్ అయితే బెటరా, హాంకాంగ్ అయితే బెటరా అని సీరియస్గా డిస్కస్ చేయడానికి వెళ్ళినట్టున్నారు సార్. చీ నోర్మి, చాచి కొడితే వెళ్ళి దుబాయ్లో పడతావు. అంతా నా బ్యాడ్ లక్. ఎంగేజ్మెంట్ మిస్ అయ్యాను, పెళ్లి కొడుకును కూడా చూడలేకపోయాను. డోంట్ వర్రీ మై హూనా, 2 birds at 1 shot లాగా ఇద్దరిని ఒకే ఫ్రేమ్ లో చూపిస్తాను. ఈ దుబాయ్ సీన్ ఒక్క ఫోటో తీసేడంటే 100 ఫోటోలు తీసినట్టే. కావాలంటే చూడండి. ఒరే, మ్యాన్ ప్రపోజెస్ బట్ గాడ్ డిస్పోజెస్ అంటారు. కానీ నీ విషయంలో నువ్వు అనుకున్నదే జరుగుతుందిరా. మరుపు నీకు శాపం కదేరా బాబు, గొప్ప వరం. అందుకే ఏ బాధలో లేకుండా హాయిగా బతికేస్తున్నావు. ఈ విషయంలో నువ్వు చాలా అదృష్టవంతుడివి.